సో హోమ్ టూర్ తర్వాత మీరు ఎంతో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్న కిచెన్ టూర్ ఈ రోజు మనం చేయబోతున్నాం. సో కిచెన్లో నేను ముడి పెట్టుకొని వచ్చాను, ఎందుకంటే కిచెన్లో ఇలానే ఉంటారు ఆడవాళ్ళు కాబట్టి. సో కిచెన్లో మేము ఇది ఒక సైడ్ ఒక ర్యాక్ లాగా తీసుకున్నాము. ఇవి కప్స్ ఇలా పెట్టుకుంటే బాగుంటుందని. యాక్చువల్గా ఇక్కడ గరిటెలు, స్పూన్స్ అలాంటివి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు, బట్ కప్స్ అవి పెడితే చాలా అందంగా ఉంటుంది అని చెప్పి అలా పెట్టుకున్నాను. అండ్ దీంట్లో నేను స్పూన్స్, నైఫ్స్ అండ్ సిజర్స్ మనకు రెగ్యులర్గా ఈజీగా అవసరం కాబట్టి అవి తీసుకున్నాను. అండ్ ఇవి నార్మల్గా ఏం లేదు, జస్ట్ ఇలా పెట్టుకుని మనం ఏమైనా హ్యాంగింగ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. బట్ ఇవి బాగున్నాయి కదా చిన్న చైర్స్ అని చెప్పి అయాన్ష్ కోసం తీసుకున్నవి. అండ్ సడన్గా ఎప్పుడైనా పవర్ పోయింది అంటే మనకి అందుబాటులో టార్చ్ లైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత మాకు ఇది 4 బర్నర్ స్టవ్, ఇది మా మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చింది. సో ఇల్లు తీసుకున్న తర్వాత ఇంటికి కొన్ని కావాల్సిన సామాన్లతో పాటు మేము తీసుకున్నది ఇది చిమ్నీ కూడా. అండ్ ఇది ఫిట్ చేయడానికి, ఆ పైనంతా కవర్ చేయడానికి మా డాడీ చాలా కష్టపడ్డారు. అండ్ తర్వాత సో ఇది రైస్వి అండ్ డిస్పెన్సర్స్ ఇవన్నీ కూడా చూపించాను కదా, సో ఇలా మేము ప్లేస్ చేసుకున్నాము ఇవన్నీ కూడా. అండ్ కావాల్సిన సామాన్లు ఇవన్నీ. అండ్ హియర్ ఇక్కడ మైక్రో ఓవెన్ ఉంది, ఇది సిద్ధు ఒక ప్రోగ్రాంలో గెలుచుకున్నారు, సో అది గుర్తుగా మేము ఇక్కడ ఉంచుకున్నాము మైక్రో ఓవెన్. అండ్ తర్వాత గ్రైండర్ రెగ్యులర్గా మేము యూజ్ చేస్తాము, ఇది లేకపోతే అసలు పనే అవ్వదు ఇడ్లీలు, దోశలకి అన్నిటికీ. ఇది మా మమ్మీ ఉన్నప్పుడు మా మమ్మీ కొనుక్కున్నది, ఇది నాకు గుర్తుగా ఉంటుంది నా కిచెన్లో అని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఇది సంథింగ్ లైక్ ఎలా అంటే గ్రైండర్, ఇది ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. మనం ఇది చేసిన తర్వాత ఇలాగ గ్రైండ్ మొత్తం అదంతా కూడా పిండి మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. టిల్ డౌన్ అండ్ టిల్ డప్ అన్నీ ఉంటాయి దీనికి. సో ఇది నా ఫేవరెట్, అన్నీ నీట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట మనం కిచెన్లో. అండ్ తర్వాత మిక్సీ, ఎవరికి మిక్సీ అవసరం ఉండదు చెప్పండి, పొద్దున్న లేచినప్పటి నుంచి అన్నీ గ్రైండ్ అవుతూనే ఉండాలి కాబట్టి మిక్సీ అనేది ఇంపార్టెంట్. అండ్ రైస్ కుక్కర్. అండ్ తర్వాత ఇక్కడికి వస్తే ఇవి డ్రాస్లో నార్మల్గా మేము అన్నీ మ్యాక్సిమం స్టీలే యూజ్ చేస్తాము. సో స్టీల్ గ్లాసెస్ అండ్ బౌల్స్, బాక్సెస్ ఇవన్నీ కూడా వీటిలో స్టోర్ చేసామన్నమాట. సో వీటిలో స్పూన్స్, గరిటెలు ఇలాంటివన్నీ కూడా మేము దీంట్లో వేసుకున్నాం అనమాట, అందుబాటులో ఉంటాయని. బట్ ఇవన్నీ అయాన్ష్ తీసుకెళ్ళి హాల్లో అలా పడేస్తూ ఉంటాడు. అండ్ ఇవి రెగ్యులర్గా మేము షూటింగ్కి తీసుకెళ్ళినప్పుడు కావాల్సిన బాక్సెస్, ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్ళడానికి, టిఫిన్స్ అవన్నీ తీసుకెళ్ళడానికి అవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా స్టఫ్ ఉంటుంది, అవన్నీ మేము ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు అలాంటివి ఏమైనా వస్తే కనుక అవి బాక్సెస్, సో అవి. అండ్ తర్వాత ఈ పైన అంతా చాలా స్టోరేజ్ ఉంటుంది, దాంట్లో మన ఇత్తటివి బిందెలు కానీ అండ్ పెద్ద పెద్ద గిన్నెలు, ఎప్పుడైనా చాలామంది ఒక 20 మెంబర్స్ 50 మెంబర్స్ వస్తే మనం కుక్ చేయడానికి కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట పైన. సో అవన్నీ తీస్తే ఒకటి తర్వాత ఒకటి పడిపోతూ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ, ఇది బయట బాల్కనీ, అక్కడ మనకి వాషింగ్ మిషన్ అండ్ తర్వాత చాలా చాలా స్టఫ్ ఉంది, అదంతా నేను మీకు చూపించలేను. అండ్ ఇక్కడ రెగ్యులర్గా రొటీన్గా మనకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ నార్మల్గా మేము ప్లేస్ చేసుకున్నాం అనమాట. మనకి కిచెన్లోకి ఎంత నీట్గా సర్దినా సరే మెస్సీగానే ఉంటాయి, బికాజ్ అన్నీ కావాల్సినవే ఉంటాయి కదా, అన్నీ అందుబాటులో దగ్గరలో ఉండాలి కాబట్టి ఇవి కిచెన్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ ఇంకొక కబోర్డ్లో సడన్గా ఎవరైనా వచ్చారు అంటే బయట క్రాకరీ సెటప్లో మాత్రమే కాకుండా ఇక్కడ కూడా కొన్ని గ్లాసెస్ అండ్ ఇవి కప్స్ ఇవన్నీ పెట్టుకున్నాం. సో ఇవి కలర్ గ్లాసెస్ ఏంటి అంటే అయాన్ష్ కోసం షాప్ చేసినవి. రోజుకు ఒక కలర్లో వాడికి వాటర్ ఆర్ మిల్క్ ఇంకేమైనా ఇవ్వడానికి అది బాగుంటుంది కదా. అండ్ కలర్ ప్లేట్స్ ఇవన్నీ. సో తర్వాత ఇందులో కూడా కొంచెం అలా ఇలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట, అన్నీ కూడా కావాల్సినవి కాబట్టి. అండ్ నెక్స్ట్ వీటిల్లో కొంచెం స్టీల్వి బాక్సెస్ ఇలాంటివి అన్నీ కూడా మేము ఇందులో ప్లేస్ చేసాము. అండ్ తర్వాత వాటిలో కూడా సేమ్ యాస్టీజ్ స్టీల్వి ఇవన్నీ ఉంటాయి. సో కిచెన్లో చూపించడానికి ఇంకా స్పెషల్గా ఏంటి అని అంటే ఇదిగోండి, ఈ ఆయిల్ డిస్పెన్సర్ పెట్టాను కదా, దీనికి ఇక్కడ ఒక స్టూల్ పెట్టాను కదా. ఈ స్టూల్ అనేది సిద్ధు చిన్నప్పటి స్టూల్ అన్నమాట. ఇప్పుడు అయాన్ష్ దీన్ని చూస్తే దీని మీద కూర్చుంటాడని చెప్పి అత్తయ్యకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది పెట్టుకుని ఆయిల్ డిస్పెన్సర్ పెట్టారు దీని మీద. సో ఇది ఆల్మోస్ట్ నేను నా కిచెన్కి సంబంధించినవి కూడా ఆల్మోస్ట్ చూపించాను. ఈ కబోర్డ్లో కూడా ఏంటి అని అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేయడానికి, వంటకి యూజ్ చేయడానికి ఉండేవి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా సింక్ కింద డస్ట్బిన్ అండ్ డస్ట్వి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ చెత్త అంతా నేను చూపించలేను.
సో కిచెన్లోకి కావాల్సినవి అన్నీ నేను మీకు చూపించాను కదా. అండ్ నేను మీకు మెయిన్గా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఈ కిచెన్లో మేము ఆల్మోస్ట్ ఎల్లో కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రే కలర్ మేము తీసుకున్నాము. ఎందుకంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఎల్లో కలర్ కిచెన్లో ఉంటే చాలా మంచిది వాస్తుపరంగా అని అన్నారు అని చెప్పి మేము మస్టర్డ్ కలర్ ఎల్లోకి వెళ్ళామన్నమాట. సో ఇది మా కిచెన్ టూర్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియో చూసుంటారు అని